దుందుబి హై గురు. దుందువ హాజియా. ఉగ్ర బగ్ర హై గురు. హై టియా. గగ్గోలక హై గురు. గంధరగోళక హై జియా. కుట్సుర హై గురు. హాజియా. ఘటాసుర హై గురు. కంబు జంబు హాయ్ జియా. హాయ్ గురు. హా. బుద్ధిగా నేను చెప్పిన చెప్పినట్టు చదువుకున్నారో మీకు వాక్శుద్ధి చేస్తాను, లేదా ఘటోద్గజులు వారు వచ్చి మీకు దేహశుద్ధి చేస్తారు. అష్టదిక్కుంబి కుంభాగ్రాలపై మన సింహరజు ఉగ్రాల చూడవలదే. గగన పాతాకాల లోకాలలోనే సమస్త భూతకోటులు నాకే మొక్కవలదే. ఏ దేశమైనా నా ఆదేశ ముద్రపడి సమరాశ్చర్యాలు జరగవలదే. హై హై ఘటోత్కచ, జై హై ఘటోత్కచ అని దేవుగుడి నన్ను కొండాడవలదే. నేనే మన బంధితులకు కట్టబెట్టిన గణకీర్తి కొట్టవలదే. నాయక చిన్నమయ్య. హై హై నాయక. హై హై నాయక. హై హై నాయక. నాయక చిన్నమయ్య. ఇంక నా సాచలకు ఈ చదువులు కాదు, శత్రుమిత్ర చిత్ర జ్ఞానం కావాలి. మిత్రులను రక్షించాలి, శత్రువులను భక్షించాలి. భక్షిస్తావు, శత్రువులను భక్షిస్తావు. కానీ జంబు, ఆ పాండవులు అస్మదీయులు అంటే మన వాళ్ళు చెప్పు. ఆ పాండవులు అసమదీయులు. అసమా కాదు, అస్మ అస్మ అనాలి. అస్మ కాదు, అసమ అసమ అనాలి. చూసారా నాయక, వీడు నాకే విద్య నేర్పుతున్నాడు. చిన్నమయ్య, పాండిత్యం కంటే జ్ఞానమే ముఖ్యం. వేసుకో వెళ్తాడు. టేక్ ఇట్. ఒరే కంబు, పాండవులు అస్మదీయులు, మరి వారి విరోధులు కౌరవులను ఏమనాలో చెప్పు. అసమదీయులు, దశమదీయులు, తసమదీయులు. అస్మదీయులకు విరుగుడు తస్మదీయులని వీడు పుట్టించాడు ప్రభు. అవునవును, ఎవరు పుట్టించుకున్న మాటలలో పుడితే వీడికి రెండు. రెండా? వెయ్యి. మరి చిన్నమయ్య, ఆ దుర్యోధన దుశ్శాసన కన్ను సకులను ఈ నలుగురిని కలిపి కొట్టినట్లు ఏమంటారో చెప్పించు. ఓ దుష్ట చతుష్టయం అనండి. పర్వాలేదు అనండి. దుష్ట చతుష్టయం. దుసట చతుష్టయం. అబ్బా శివ 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 శివ. అబ్బా శివ 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 శివ. అలా విడివిడిగా అంటే దోషం. దోషమేంది దోషం. ఆ దుష్ట చతుష్టయాన్ని అలానే చీల్చి విడదీసి విడివిడిగా పొడి పొడి చేసేయాలి. దుషాడ చతుషాడ. హ హ హ హ.